నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా 99 పైసలకు ఇడ్లీ వస్తుందా, వడ వస్తుందా, చాక్లెట్ వస్తుందా, బిస్కెట్ వస్తుందా, రాదు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మాత్రము ఎకరం పొలం వస్తుంది, ఎకరం భూమి వస్తుంది అని చెప్పి, అది కూడా వైజాగ్ లాంటి ప్రాంతంలో వస్తుందని చెప్పి కామెడీ చేయడం మనం అందరం చూసాము. దానికి సమాధానంగా నిన్న మహానాడు వేదికగా కడపలో తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా నారా లోకేష్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఒక సవాలు విసిరారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కడపలోనే పుట్టి ఉంటే, పౌరుషం ఉంటే ఈ సవాలు స్వీకరించి నిరూపిస్తే ఆయన రాజీనామా చేయడమా లేక ఈయన తలదించుకోవడమా జరగాలి. ఇక చూడండి ఏం చెప్పంటే, 99 పైసలకు భూమి ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా, డైరెక్ట్ సవాల్ విసిరారు. ఎప్పుడో 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్రాకు వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టి 99 పైసల మీద కామెడీ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఉర్సా సంస్థ ఏదైతే ఉందో దానికి మార్కెట్ ధరకే ఇచ్చాము, నువ్వు చెబుతున్నటువంటి 99 పైసలకి ఇచ్చింది టీసీఎస్కి. టీసీఎస్ లాంటి కంపెనీలు, అంత పేరున్న కంపెనీలు ఎన్ని వచ్చినా 100 వచ్చినా కూడా మా కూటమి ప్రభుత్వంలో 99 పైసలకే ఇస్తాము. మా యొక్క టార్గెట్ 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి, అదేవిధంగా ఇండైరెక్ట్గా లక్షల మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ధ్యేయంతో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 99 పైసలకు భూమి ఇచ్చింది టీసీఎస్ కు. టీసీఎస్ లాంటి కంపెనీలు, ఉదాహరణకు ఇన్ఫోసిస్ కావచ్చు, హెచ్పి కావచ్చు, అరెకెల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు కాదు ఇవి. అవి నిజంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కంపెనీలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో. సో అలాంటి కంపెనీలు ఎన్ని వచ్చినా మా కూటమి ప్రభుత్వంలో 99 పైసలకే ఇస్తాము. కానీ ఉర్సా అనేటువంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దానిని మేము మార్కెట్ ధరకే ఇచ్చాము, కానీ 99 పైసలకు కాదు. ఒకవేళ ఉర్సా కంపెనీకి మేము 99 పైసలకు భూములు కేటాయించామని నిరూపిస్తే నేను మంత్రిగా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈయన సవాల్ ఎలాగో స్వీకరించడంలేండి, అది వేరే విషయము. ఒక అబద్ధాన్ని ప్రెస్ మీట్లో చెప్పి, అదే అబద్ధాన్ని సాక్షి పేపర్లో వేసి, అదే అబద్ధాన్ని సోషల్ మీడియా టీంకి ఇచ్చి రుద్ది 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 అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు సఫలీకృతమై 151 సీట్లు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు జనాలు మారారు, తెలుసుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఇక్కడ చూడండి, ఉర్సా సంస్థకు మార్కెట్ ధరకే ఇచ్చాం. టీసీఎస్ లాంటి కంపెనీలు 100 వచ్చినా ఎకరం 99 పైసలకే ఇస్తాము. పార్టీ కార్యకర్తగా పనిచేయాలన్నా చేస్తాను. మహానాడు ప్రాంగణంలో మీడియాతో మంత్రి లోకేష్ నిన్న మీడియాతో చిట్ చాట్ జరిగింది కడపలో మహానాడు ప్రాంగణంలో. అప్పుడు ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. విశాఖపట్నంలో ఉర్సా సంస్థకు ఎకరం 99 పైసలకు భూమి కేటాయించినట్లు జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో స్వీకరించరు, మిగిలిన మంత్రులైనా కనీసం స్వీకరించండి, వచ్చి నిరూపించండి. ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు ఇచ్చారనేటువంటి ఆధారాలు చూపించండి. ఆయన రాజీనామా చేస్తానంటున్నాడు కదా, చెయ్యరు. ఎందుకంటే అది అబద్ధమని మీకు కూడా తెలుసు. అబద్ధాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చెయ్యరు. ఉర్సాకు మార్కెట్ ధరకే భూములు కేటాయించామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు. 5 సంవత్సరాలు పదవీ కాలం ఇస్తే కనీసం ఒక కంపెనీ కూడా తీసుకొని రాకుండా బటన్లు నొక్కుంటూ కాలయాపన చేసి నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయనేదో యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదో కష్టపడుతూ ఏదో 4 కంపెనీలు తెచ్చి ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, సాల్వా కప్పాల్సింది పోయి, అదేవిధంగా గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి, ఈ విధంగా 99 పైసలు అని చెప్పి కామెడీ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ సవాల్ స్వీకరించండి. ఉర్సా కంపెనీకి 99 పైసలకే కనుక భూములు ఇచ్చారని మీరు నిరూపిస్తే నారా లోకేష్ గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరి ఈ సవాలు స్వీకరించడానికి మీరు సిద్ధమా? మీరు
కాకపోయినా మీ పార్టీలో ఎవరైనా సిద్ధమా? మీరు సిద్ధంగా ఉండరు, ఎందుకంటే అది అబద్ధమని మీకు కూడా తెలుసును. ఆ అబద్ధాన్ని రుద్దాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఈ సవాలు స్వీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కనీసము మీరు అప్రిషియేట్ చేయాల్సిన పని కూడా లేదు. రాష్ట్రానికి కంపెనీలు వస్తూ ఉంటే, యువతకు ఉపాధికి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటే మీరు పొగడకపోయినా కనీసం నోరు మూసుకొని ఉంటేనన్నా జనాలు హర్షిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మీరు దుష్ప్రచారం చేస్తే కంపెనీలు వస్తాయా? రావు. కాబట్టి దయచేసి మీకు ఎలాగూ చేత కాదు, చేసే వాళ్ళనన్నా చేయనివ్వండి, కనీసము కామ్గానైనా ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.